మరొకసారి వరంగల్ వెళ్తాం. ఇందాక లైన్ కట్ అయింది. చెప్పండి, అంటే ఏకశిలా పార్కులో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు నందకుమార్ ఏదైతే దళిత బంధుకు సంబంధించిన ఆరోపణలు చేస్తూ బహిష్కరణ చేయాలని కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. అంటే మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దళితులకు అన్యాయం జరిగింది. హుజరాబాద్ వేదిక తీసుకొని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి అక్కడ ఏదైతే హామీలు ఇచ్చిందో దళిత బంధు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు నేపథ్యంలో కూడా మొత్తం దళిత బంధు కూడా అమలు చేస్తున్న నేపథ్యం నిన్నగాక మొన్న హైదరాబాద్ లో ప్లీనరీలో సమావేశంలో కూడా డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ ఆ దళిత బంధు విషయంలో కూడా చేతివాటం తీసుకున్నట్టుగా నా దగ్గర ఆధారాలతో సహా చెప్పి కూడా తగింది. ఆ ఎమ్మెల్యేలు కూడా అంటే ఎవరు తోక ముడుచుకొని ఎవరు కూడా ఎక్కువ మాట్లాడకుండా కూడా ఉండాలి, దళిత